ఈరోజు గుడ్ ఫ్రైడే, సిలువపై పరిపూర్ణ రక్షణ. గుడ్ ఫ్రైడే లోతైన మర్మాలు మనం తెలుసుకున్నాం. కాసేపు శ్రద్ధగా విన్నాం. మనం ఇక్కడ ఉండి మన మనసు, ఆత్మ, శరీరం, హృదయం ఎక్కడో ఉండకుండా ఇక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇక్కడంటే మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగినంటే టకాటకమని పరిశుద్ధ గ్రంథం తెలిసి ఉంచండి. టకాటకమని తీయండి, చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేవియ కాండము 16వ అధ్యాయం తీసుకొని రెడీ ఉంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కూడా 2 మైకులు పట్టుకోండి. ఎవరు చెప్పాలో వాళ్ళు త్వరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలో చెప్పాలండి. సిలువపై పరిపూర్ణ రక్షణ, గుడ్ ఫ్రైడే లోతైన ఆత్మీయ మర్మాలు ఈరోజు మనం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అనేది కేవలం యేసు ప్రభువు పడిన బాధను చూసి సానుభూతి చెప్పే రోజు కాదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు గుడ్ ఫ్రైడే రోజు సిలువు పైన పడిన బాధల్ని గుర్తు చేసుకొని బాధపడే రోజు కాదు. ఆయన ఆ సిలువుపై అంత క్రూరమైన మరణాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చిందో తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు తిరిగితే పవిత్రమైన దినము ఈరోజు. మనము సిలువ త్యాగము వెనుక దాగి ఉన్న కొన్ని అద్భుతమైన ఆత్మీయ మర్మాన్ని ధ్యానించుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ పైన ఎందుకు మేకులు పట్టడానికి అనుమతించాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అని కేక వేస్తే ఒక్క దేవదూత వస్తే చాలండి. ఒక దేవదూత 185,000 మందిని చంపేస్తున్నారు. 10 నిమిషాల్లో ఒక దేవదూత 185,000 దురాత్మలు చంపుతుందట. హల్లెలూయా. అలాంటి 2 దేవదూతలు వస్తే ప్రపంచ దేశాల్లో, మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన జిల్లాల్లో, మన మండలాల్లో, మన గ్రామాల్లో, మన మారుమూల గ్రామాల్లో, మన విలేజ్ల్లో ఉన్న పురాతన దుశ్శక్తులు, బలమతి శక్తులు, సిలింగ్ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, వ్యాధులు, బాధలు, వైరస్, ఇన్ఫెక్షన్, ఫంగస్, డెల్టా, తెగులు, రోగములు, అలాగే వ్యాధులు, సాతాను, అపవాది, దుష్టుడు, దుర్మార్గుడు, దురాత్మ, దుష్ట శక్తులు, ఇవన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు 2 దేవదూతలు పంపిస్తే చాలండి. 2 దేవదూతలు. హల్లెలూయా. ఇజ్జియా ప్రార్థన చేసినప్పుడు అలాగే పంపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు, కనుక వీరిని క్షమించండి అని సిలువలో చెప్పాడు. అయితే ఎందుకు చెప్పాడు సిలువలో? దేనికి చెప్పాడు? కొట్టారు, ముఖం మీద ఉమ్ము పూసారు, పిడిగుద్దులు గుద్దారు, 1 తక్కువ 40 పగడా దెబ్బలు కొట్టారు, మునగీయటం పెట్టారు, సిలువను మోపించారు. హల్లెలూయా. బల్లెం తోటి పొడిచారు. ఇన్ని చేసినా సరే దేవుడు ఏమన్నాడంటే వాళ్ళందరికీ, తండ్రిని ఏమని అడిగాడు? తండ్రి, మీరేం చేస్తున్నారు? మీరు ఎరుగరు అంటే తెలియదు, వీరిని శిక్షించకండి అని దేవుడు కల్వరి సిలువలో పలికిన మాట అండి. ఎంత మంచి మాట అండి. మనకు ఎవరైనా కొట్టారంటే వాళ్ళ అంతు చూడండి మన వదలం. మనకు ఎవరైనా తిట్టారంటే అది పని అయిపోయినంత వరకు మన వదలం. హల్లెలూయా. మన బుద్ధులన్నీ దొంగ బుద్ధులు. ఎవరైనా తిడితే
మనం ఒప్పుకోం. మన శాస్త్రాన్ని విచారణ శాస్త్రం ఎవరు తిరిగితే ఒప్పుకోం. మనం చేసిన పనులన్నీ పనికిమాలిన పనులు ఎవరు తిరిగితే ఒప్పుకోం. హల్లెలూయా. కానీ దేవుడిని తిట్టారు, దేవుడిని కొట్టారు, దేవుడిని దూషించారు, దేవుడి ముఖం మీద ఉమ్ము పోసారు, దేవుడిని అపహరించారు, అసహించుకున్నారు. అయినా సరే దేవుడు ఏమన్నాడండి? తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని దేవుడు కలవరి శిలువలో ఆఖరి రక్తం కొట్టు వారిని కాల్చి కూడా మనల్ని క్షమించమన్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని, ఉమ్ము వేసిన వారిని, ముళ్ళకేట పెట్టిన వారిని, పక్కన బల్లిపోట్లు కొట్టిన వారిని, సిలువ వేసిన వారిని, తన్నిన వారిని, గొడవలో కొట్టిన వారిని, ప్రతి ఒక్కరిని కూడా క్షమించమన్నాడు. వాళ్ళు తెలియజేసిన తప్పు యేసయ్యా నా తండ్రి వాళ్ళు క్షమించండి బ్రతిమాలుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. అలాంటి పవిత్రమైన ఈ గుడ్ ఫ్రైడే రోజు మనము 7 రక్త బిందువుల గురించి, పరిపూర్ణ రక్షణ గురించి చెప్పుకుందాం. హల్లెలూయా. మొదటిగా పాత నిబంధనలో ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలి రక్తాన్ని కరుణాపీఠం ఎదుట 7 సార్లు ప్రోక్షించాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలి రక్తాన్ని కరుణాపీఠం ఎదుట 7 సార్లు ప్రోక్షించేవాడు. లేవియా కాండం 16వ అధ్యాయం 14వ వచనం ఫస్ట్ చదవండి. లేవియా కాండము అప్పుడు అతను చెప్పండి. అప్పుడు అతను ఆ కోడి రక్తంతో కొంచెం తీసుకొని అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠము మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపబడెను. హల్లెలూయా. కరుణాపీఠము అంటే మీకు తెలియదు కదా. హల్లెలూయా.